హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో ఓదెలా 2 మామూలుగా లేదు, బ్లాక్ బస్టర్ సినిమాని తీసుకొచ్చారు. అండ్ ఆ క్లైమాక్స్ సీక్వెన్స్ కానీ, ఇంటర్వెల్ షార్ట్స్ కానీ, అండ్ వశిష్ఠ సింహ గారి యాక్షన్ కానీ, అండ్ తమన్నా గారు క్లైమాక్స్ సీన్స్, అండ్ ఓదెలాలో ఉండి ఓదెలా 2లో కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ప్లే చేసిన హెబ్బా పాటిల్ గారు. సో వీళ్ళందరూ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అండ్ ఈ సినిమా గురించి చెప్పడానికి వశిష్ఠ గారు, హెబ్బా గారు మనతో ఉన్నారు. వాళ్ళ మాటల్లో ఈ సినిమా వాళ్ళకి ఎలా అనిపించిందో అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. Hi, Hi. Good, thank you. happy. హ్యాపీ, ఫుల్ ఆఫ్ హ్యాపీ వైబ్స్. Yeah. సో అన్న, ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేస్తా, ఎందుకంటే సమాధి శిక్షను అనుభవించున్నారు కాబట్టి. ఏంటి సమాధి శిక్ష, దాని గురించి ఏమైనా తెలుసుకున్నారా మీరు? చెప్పినప్పుడు స్టోరీ చెప్పి ఇలా ఒక శిక్ష ఉంటుంది దీని గురించి ఇది అని ఏమన్నా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారా? సమాధి శిక్ష ఈ కాన్సెప్ట్ వినగానే ఐ వాజ్ స్టన్డ్. అంటే ఎప్పుడు వినలేని ఒక విషయం అది. అండ్ నా స్వంత రీసెర్చ్ని చేయలేకపోయాను కానీ సంపత్ గారు రాశారు కదా, ఐ వాజ్ డిస్కసింగ్ విత్ దెమ్. గరుడ పురాణంలో ఒక చోటన ఇక్కడ ఇది మెన్షన్ అయింది అని చెప్పినట్టు గుర్తు నాకు. వి షాట్ దిస్, దట్ వాజ్ ద వెరీ ఫస్ట్ డే ఆఫ్ షూట్ నాది. ఫస్ట్ డేనే సమాధి శిక్ష. సమాధి శిక్ష అంటే చేసేసరికి అది ఇట్ ఇస్ టూ, అంటే వెరీ టైరింగ్, స్ట్రీనియస్, హీనియస్ అనిపిస్తుంది. కానీ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇట్ వాజ్ సో ఫ్రెష్ అండ్ సో ఇంటిమిడేటింగ్. అంటే ఎవరైనా చిన్న శవానికి శిక్ష ఏంది రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయాడు కదా, వదిలే, చచ్చిన తర్వాత ఓకే మంచోడో చెడ్డోడో పోయాడు కదా, అయిపోయింది అనే ఒక సెన్స్లోనే ఉంటాం కదా. కానీ అలాంటి పీనుగకి శిక్ష పెట్టడం, ఆ కాన్సెప్ట్ వినే ఇట్ వాజ్ డిస్టర్బింగ్ ఇన్ఫ్యాక్ట్. అండ్ ఆ తర్వాత ఏంటది శిక్ష, ఎలా ఉంటుంది అని అనుకుంటే అందరి ఊరోళ్ళందరి గోర్లు అది ఇది పెట్టడం, నిలబెట్టి పాతి పెట్టడం, కోడి రక్తంతో ఇన్సేన్ అనిపించింది. మాకు చూపించడం కోడిని కూడా చక్కగా తలపైన కరెక్ట్ గా పెట్టి వేసారు. నిజం బ్లడ్ అయినా లేదంటే కోడిని అలా కట్ చేసి బ్లడ్ పోయలేం కదా. ఏమో కొంతమంది రియల్ గా మాకు ఇలా రియలిస్టిక్ గా ఉండాలి అని చేసి అంటే బ్లడ్ అయితే పోసారు కోడిని పెట్టి. దాన్ని అఫ్ కోర్స్ విత్ స్పెషల్ ఎఫెక్ట్స్ కొంచెం మేనేజ్ చేశాను. కానీ బట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, అంటే జస్ట్ ద థాట్ ఆఫ్ డూయింగ్ సో ఇట్ సెల్ఫ్ ఇస్ డిస్టర్బింగ్. చేసి ఆ మట్టి పైన పోస్తుంటే అంటే ఐఎమ్ ఫీలింగ్ ఇట్. అంటే ఒక పీనుగకి అసలు తెలియదు ఏమవుతుంది నా బాడీతో తెలియదు. కానీ బట్ ఇంకా ఎంత కసి ఉంటే, ఇంకెంత రెచ్చిపోయి ఉంటే అలాంటి ఒక శిక్ష విధించగలుగుతారు. సో దట్ కాన్సెప్ట్ వాజ్ సో ఇంట్రీగింగ్, ఇంటిమిడేటింగ్ అండ్ ఇట్ వాజ్ సఫోకేటింగ్ టు. అంటే చేయడం అది అలా నిలబెట్టి పాతికి పెట్టి మట్టి పోస్తుంటే యూజువల్గా అది నిజంగా ఆల్మోస్ట్ పోర్షన్ వరకు ఫిల్ ఊపిరిలాకోకుండా నించోవాలి అక్కడ. సో అవన్నీ ఇట్ వాజ్ వెరీ హెక్టిక్ అండ్ టూ మచ్. బట్ యా, అండ్ అది స్క్రీన్లో అలా కనిపిస్తుంది కదా. సో దట్ ఈస్ వాట్. మీ కష్టం మాకు ఎంటర్టైనింగ్ గా కనిపించింది. పర్లేదు, ఇలాంటి మనిషిని ఇలా పాతి పెట్టొచ్చు అని చాలా మంది ఫీల్ అయ్యారు కూడా, బికాస్ ఆఫ్ యువర్ యాక్షన్స్ ఇన్ ద ఓదెలా పార్ట్ 1లో. ఇలాంటి వాడికి ఇదే శిక్ష కరెక్ట్ అనేలాగా అనుకున్నారు చాలా మంది. మీరు చేసిన యాక్షన్కి వచ్చే అప్లాజ్ అనుకోవచ్చు అది కంప్లీట్ గా. ఒక మనిషి మనం తిట్టుకున్నారు అంటే ఇలాంటి ఏదో ఘోరంగా ఏదైనా చేసినప్పుడు తిట్టుకోవాలి, ఒక మంచి హ్యూమర్ ఉంటే నవ్వుకోవాలి, లేదా ఎమోషనల్ సీక్వెన్స్ అంటే మనతో ఆడియన్స్ కూడా బాధపడాలి, అప్పుడే మన క్యారెక్టర్కి సక్సెస్ అందిందని. సో తిట్టుకుంటున్నారంటే ఇది ఇలాంటిది జరగాలి రైడ్కి అని తిట్టుకుంటే అది మనల్ని కాదు, మన క్యారెక్టర్ని తిట్టుకుంటారు కదా. సో దట్ ఈస్ ద సక్సెస్. సో హెబ్బాజీ హాయ్. సో టు టెల్ యూ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హర్. అవును, బికాస్ చక్కగా తల పట్టుకుని నరుక్కుంటా అలా ట్రాక్ మీద. హౌ డిడ్ యూ ఫీల్ హోల్డింగ్ దట్ హెడ్? అంటే మనిషిది కాదు, బట్ ఆ సీక్వెన్స్ వేసేటప్పుడు పార్ట్ 1లోనే ఓ మనిషి తల పట్టుకుని అలా వెళ్ళేది, అండ్ నెక్స్ట్ దాంట్లో మీ తల పట్టుకుని వేరే వాళ్ళు వెళ్ళేది. I don't know. I was not thinking. For me, I knew it was a dummy. So I see, unlike him, no, I don't have a lot of depth. So for me, it was just lifting a prop and just walking. And any which ways, I was covered like in mud. I was very uncomfortable any which ways in the costumes. నాకు చాలా uncomfortable గా ఉంది ఈ కాస్ట్యూమ్ లో. సో నేను ఎక్కువ ఆలోచు
చూడలేదు, ఆలోచించలేదు. ఆలోచించలేదు. జస్ట్ సీన్ చెప్పారు, అదే చేయాలి, అదే చేసేసాను. యా, అంత డీటెయిల్ గా నేను వెళ్ళలేదు. బట్ ఇందులో తినతల పాప తీసుకొస్తుంటే అబ్బా ఓకే అనుకున్నా నేను. యు ఆర్ హ్యాపీ. నా తల ఒకటే కాదు, తన తల కూడా ఎగిరింది. ఏనన్నా? కాదు, తిరుపతి అలా తయారైంది దేనివల్ల? తినవల్ల. కరెక్ట్. సో తను చేసిన తప్పుకు ఒక శిక్ష విధించాలి కదా. సో టిట్ ఫర్ టాట్ జరిగింది అక్కడ. సూపర్. హీస్ ఫీలింగ్ హ్యాపీ. అదే నేను ఏం చెప్పాలి, నాకు తెలీదు ఈ గురించి. హీ ఆల్సో డైడ్, నేను కూడా చనిపోయాను. అవి ఇప్పుడు వదిలే 3 పరిస్థితి ఏంటి మరి? ఇద్దరు లేరు. ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? మాకు ఏమన్నా హింట్ ఏమన్నా ఉంటుందా? మనం ఇక్కడనే స్పాట్లో రాసుకోవచ్చు కదా అన్న సరదాగా. ఇప్పుడు తిరుపతి చనిపోయాడు, తన తల తీసుకొచ్చింది, మళ్ళీ ఇక్కడ దయ్యంగా వచ్చాడు కదా. అలానే రాధా దయ్యంగా వస్తే ఎలా ఉంటుంది? కష్టమేమో కదా, అంటే చక్కగా పాతి పెట్టి తగలబెట్టేశారు కదా. ఆత్మకి కట్టుబాటు లేక అదే ఏముండదు. ఇట్ కెన్ డూ ఎనీథింగ్. సూపర్. రాసుకోవచ్చు, ఏదైనా ఒక కథ రాసేద్దాం అయితే. హెబా విల్ బి బ్యాక్ ఇన్ 3. కానీ మంచి ఆత్మ కదా, మీలా కాదు కదా. సో దేర్ ఇస్ గుడ్ స్పిరిట్, బ్యాడ్ స్పిరిట్ అన్ని ఉన్నాయి. అంతే. సో తన బ్యాడ్ స్పిరిట్ గా వచ్చారు, నేను గుడ్ స్పిరిట్ గా. తిరుపతి ఆత్మ రాధాని చంపింది కదా, ఇప్పుడు తిరుపతి ఆత్మ పైన రాధాకి పగ. తిరుపతి ఆత్మ వెళ్ళిపోయింది కదా, తనకుంది కదా కసి, ఓకే. పగ ఉంది కదా. ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం, అది చూడడానికి ఊరంతా సిద్ధం. సో హెబ్బా గారు, వదిలా అండ్ వదిలా 2 మీకు ఫర్ యువర్ కెరియర్ ఆర్ సంథింగ్ ఇట్స్ లైక్ ఎ ప్లస్ పాయింట్. అండ్ సెకండ్ పార్ట్ లో మోస్ట్ ఆఫ్ ద సీన్స్ యూ హ్యావ్ ఇన్ జైల్. yes correct. సో జైల్ సీక్వెన్సెస్ అది ఎలా అనిపించింది? అండ్ నేను నిజంగా జైలుకి వెళ్ళలేదు, సో వేరే ఏం ఫీల్ అవ్వలేదు. అక్కడ ఉన్న సీక్వెన్సెస్ అంటే ఉంటది కదా జైలు లోపల, మనకు మనం కటకటాలు వెనకాల చూసుకుని కూడా ఒకసారి అన్న ఎంత బాగుంది మామ ఫీల్ ఇక్కడ. బాగుందనా? జైల్లో బాగుంటది అంటాను. నో ఐ మీన్ ఎక్స్పీరియన్స్, ద జైల్ సీక్వెన్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే మళ్ళీ నేను అక్కడ జైలుకి వెళ్ళి అదే ఫీల్ అవ్వలేదు. నాకు డైరెక్టర్ సార్ చెప్పారు ఈ సీన్ లో ఏం చేయాలి. మీకు డైరెక్టర్ సార్ ఏది చెప్తారో అది చేశారు. నేను డైరెక్టర్స్ యాక్టర్, సో డైరెక్టర్ చెప్పింది అదే చేస్తా. నేను జైలుకి వెళ్ళి మెథడ్ యాక్టింగ్ చేసి జైల్లో ఎలా ఫీల్ అవుతుంది అంతా ఆలోచించలేదు. నేను ఇంత సింపుల్ యాక్టర్ మామూలుగా కాదు నిజంగానే. ఓకే, సో డూ యూ బిలీవ్ ఇన్ దీస్ డెవిల్స్ అండ్ గాడ్స్ అండ్ ఆల్? అంటే దేవుళ్ళని నమ్మడం ఓకే, దయ్యాలని నమ్ముతారా? నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు, అందుకే నాకు ఎక్కువ నమ్మకం లేదు. బట్ నాకు తెలిసి నాకు తెలిసిన వాళ్ళకి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. సో తన మీద నాకు నమ్మకం ఉంది, అందుకే నాకు ఐడియా ఉంది. నాకు నమ్మకం తెలీదు, నాకు ఉందా లేదా అనేది తెలియదు. అన్న మీ పరిస్థితి మీకేంటి? దేవుడు దయ్యాలు రెండు నమ్ముతా. అన్న ఎక్స్పీరియన్సెస్ పర్సనల్? నేను అంటే చిన్నప్పటి నుంచి కొంచెం అడ్వెంచరస్, ఈ బూత్ బంగ్లాలు అవి ఉంటాయి కదా, సో అలాంటి చోటికి గోస్ట్ హంటింగ్ అని నా ఫ్రెండ్స్తో వెళ్ళేవాడిని. సో ఐ హావ్ ఎక్స్పీరియన్స్ క్వైట్ సమ్, అంటే అన్యూజువల్ ఎక్స్పీరియన్సెస్. అది దయ్యం ఇలా ఉంటుంది అని చెప్పేదానికంటే దేర్ ఈస్ సమ్ ఫోర్స్ విచ్ ఇస్ బియాండ్ యువర్ ఇమాజినేషన్ ఆర్ యువర్ కెపాసిటీ. సో దేవుడు ఉంది నమ్ముతాం కదా, అంటే దేవుడిని ఎవరు చూడలేదు కదా, సో చూడలేం మనం. బట్ మనం కోరుకుంది ఏదో జరిగింది, ఒక గుడికి వెళ్ళి ముక్కున్నాను, లేదా ఏదో ముడుపు కట్టాను, ఇలా పని జరిగింది అనేది అన్నీ ఉంది కదా. సో అది అన్ఎక్స్ప్లెయినబుల్ ఫీలింగ్. అది ఎలా, ఏ దేవుడు వచ్చి చెప్పాడు నీకు అంటే యూ డోంట్ నో. బట్ మన నమ్మకం ఉంది కదా, మన దాటి ఒక శక్తి ఉంది పైన, మనందరినీ జీవితాన్ని కంట్రోల్ చేస్తుంది, బతుకుతున్నాం అంటే ఆ దేవుడి దయ వల్ల అని. ఆ ఎసెన్స్ని అయితే నేను గట్టిగా నమ్ముతా. అండ్ ఐఎమ్ ప్రౌడ్ బిలీవర్ ఆఫ్ ద డివైన్. సూపర్. అండ్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి మోస్ట్లీ అరుంధతి పశుపతి, ఓదెలా తిరుపతి అన్న కాంబినేషన్స్ ఎక్కువ వినిపిస్తూ ఉన్నాయి. ఆ పశుపతికి ఎంత క్రేజ్ వచ్చిందో పశుపతిని మించిన క్రేజ్ తిరుపతికి వచ్చింది అని. అండ్ యువర్ వాయిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎసెట్. అందులో సోను సూద్ గారికి డబ్బింగ్ ఇచ్చిన ఆయన, బట్ మీకు మీరే ఆ డబ్బింగ్, ఆ వాయిస్. సో హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ఇట్? అంటే అంత మంచి అప్లాస్ దొరుకుతుంది, గెటింగ్ ఇట్. It feels nice when people praise you, but that's not
సంథింగ్ ఐ ఎంజాయ్ వెన్ ఇట్ ఈస్ కంపేర్డ్. అంటే అక్కడ ఆ క్యారెక్టర్ బ్యాక్డ్రాప్ వేరు, ఈ క్యారెక్టర్ బ్యాక్డ్రాప్ వేరు. మీరు చెప్పినట్టుగా సోను సూద్ గారికి డబ్బింగ్ చెప్పిన అతను వేరు, ఇక్కడ నా డబ్బింగ్ నేనే చెప్పుకున్నాను. సో ఎఫర్ట్స్ కానీ క్యారెక్టర్ ట్రీట్మెంట్ కానీ ప్రతిదీ వేరే ఉంటాయి. సో తిరుపతి పశుపతి దట్ ఈస్ అమేజింగ్, నో డౌట్. అండ్ దిస్ ఇస్ సంథింగ్ ఐ హావ్ నెవర్ డన్ ఇన్ లైఫ్, విల్ నెవర్ డూ అగైన్ ఇన్ లైఫ్. సో ఇది చాలా ఒక పర్సనల్ మైల్ స్టోన్లా ఉంటుంది నాతో ఎప్పుడు. ఓకే. సో అబ్బాయి గారు, యూ కంప్లీటెడ్ యువర్ 10 years కెరియర్ ఇన్ ఇండస్ట్రీ. ఫ్రమ్ స్టార్టింగ్ టు టుడే, హౌ డిడ్ యూ ఫీల్? అంటే మీరు అనుకున్న సక్సెస్ మీకు వచ్చింది అన్న ఫీల్లో మీరు ఉన్నారా? ఎనీథింగ్ ఏమన్నా అరే ఎందుకు ఇట్లా వచ్చాము అనే ఫీల్ ఏమన్నా? No, I think sitting here 10 years తర్వాత కూడా ఇంటర్వ్యూ ఇచ్చి అదే ఆల్సో నాకు చాలా పెద్ద సక్సెస్. నాకు ఒక ప్రిన్సిపల్ ఉంది లైఫ్లో, వాట్ యూ డోంట్ హ్యావ్ ఇఫ్ యూ ఫోకస్ ఇన్ లైఫ్ యూ విల్ నెవర్ బీ హ్యాపీ. సో వాట్ యూ హ్యావ్ ఉన్న దాంట్లో ఫోకస్ చేస్తే యూ విల్ బీ హ్యాపీ. అండ్ సక్సెస్ మీన్స్ డిఫరెంట్ టు డిఫరెంట్ పీపుల్. అండ్ ఫర్ మీ బీయింగ్ హియర్ ఇన్ ద మూవీస్ 10 years later is also for me a mark of success. And in life, not just with movies, personal life, and I don't focus too much on what I don't have. That is my secret to my happiness. So what I don't have, I've never really focused. రైట్. సో మీరు ఇంతకుముందు వేరే కాంబినేషన్స్ చేస్తున్నారు, బట్ తమన్నా గారితో ఉన్న సీక్వెన్సెస్ కానీ అండ్ డైరెక్టర్ గారు చెప్పినప్పుడు మీ ఇద్దరి మధ్యన వచ్చే కాంబినేషన్స్ కానీ, హౌ ఈజ్ ఇట్ వర్కింగ్ విత్ హర్? She's very sweet, she's very warm, she's very welcoming. And because she started na munde chala, like she started way before I started the film, so she was very comfortable on set. For me it was a new set, even though it was the old team, the set was new. So she made me very comfortable right at home. I had a blast working with her. సో అసిస్టెంట్, ఈ సినిమా తర్వాత అంటే మోస్ట్లీ హర్రర్ ఫిలిమ్స్కి చాలా తక్కువ మందిని ప్రిఫర్ చేస్తారు, ఆ క్యారెక్టర్స్ కానీ ఆ నెగిటివ్ షేడ్స్, మోస్ట్లీ నెగిటివ్ షేడ్స్ మీకు ఎక్కువ ఇష్టం. ఈ సినిమా తర్వాత మీ కెరియర్కి ఈ తిరుపతి క్యారెక్టర్ అంటే స్పెసిఫికల్లీ ఫ్రమ్ వదిలా టు, హౌ ఇట్ సపోర్ట్స్ ఫర్ యువర్ కెరియర్? ఇదొక క్యారెక్టర్, end of the day. That's how I look at it. Negative shades will have more liberty while you are performing. Kani, an actor is an actor. You can call somebody as an actor or artist only when they do justice to whatever the character they have given, they're performing. అండ్ నాకు అలా చూస్తే అదే అంటే నా కెరియర్లో అండ్ తెలుగులో పర్టికులర్లీ చెప్పాలంటే, కన్నడలో రకరకాల క్యారెక్టర్ చేశాను, తెలుగులో రీసెంట్గానే స్టార్ట్ అయింది జర్నీ. నారపతో స్టార్ట్ అయిన జర్నీ ఇప్పటి వరకు నేను చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ మీరు చూస్తే దే హ్యావ్ నెగటివ్ షేడ్ యాడెడ్ టు ఇట్. దే ఆర్ ఆల్ వెరీ 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 వెల్ రిటన్, వెల్ పోర్ట్రేట్ క్యారెక్టర్స్. అంత మంచి క్యారెక్టర్స్ నా గురించి రాసినందుకు, నన్ను కాస్ట్ చేసినందుకు నా రైటర్స్కి డైరెక్టర్స్కి ఎప్పుడు నేను థ్యాంక్ఫుల్గా ఉంటా. హార్ట్ఫెల్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ మీరే చెప్పారు కదా, మీరు చెప్పినట్టుగా తిరుపతిని భయపట్ట రాయుడు అదే తిట్టుకుంటున్నారు అని నాకు చాలా వందల కొద్ది మెసేజెస్ వచ్చినాయి ఇన్స్టాగ్రామ్లో వాటిలో. అంటే తిట్టుకుంటున్నారంటేనే ఆ క్యారెక్టర్ రీచ్ అయింది, అక్కడ ఏ ఎమోషన్ పండాల్సిందో పండింది. అండ్ నెక్స్ట్ ఇదే చేస్తానా లేదు అసలు. అంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ రిపీటింగ్ థింగ్స్. అంటే మనం చేసే పని ఇట్ షుడ్ డ్రైవ్ యూ టు రీచ్ న్యూ మైల్ స్టోన్, లేదా కొత్తది ఏదో ప్రజెంట్ చేయడానికో, ట్రై చేయడానికో, అటెంప్ట్ చేయడానికో మనకి స్కోప్ ఉండాలి. మనం చేసే పని బోర్ అయిందంటే డబ్బు ఇచ్చి వాళ్ళ టైం ఇచ్చి చూసేటువంటి ఆడియన్స్కి బోర్ అవ్వదా. సో దట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీ హ్యావ్ టు సర్ప్రైజ్ దెమ్ ఆల్వేస్. అండ్ మీ సినిమాలు అంటే మీరు చెప్పిన ఆ కన్నడ సినిమాలు అంటే వల్ల మాకు తెలిసి మేము చూసిన కేజీఎఫ్ తర్వాత నాకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఏవంలో యువర్ క్యారెక్టర్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. అండ్ వీ హర్డ్ దట్ యువర్ ఆల్సో ఏ సింగర్ టు, అన్న బేస్ వాయిస్ సింగింగ్ చాలా వరకు డిఫరెంట్ ఉంటుంది కదా. బేస్ వాయిస్తో పాటలు పడే వాళ్ళు నాకు తెలిసి చాలా తక్కువ, ఎందుకంటే వాయిస్ కానీ చాలా స్వీట్గా ఉండాలి, సాంగ్స్కి ప్లెజెంట్గా వినబడాలి అంటారు. ఒకసారి మీ వాయిస్లో ఏదైనా ఒక మంచి పాట మా కోసం. బేస్ వాయిస్తో సింగింగ్ అంటే బికాస్ ద టోన్ ఈజ్ హెవీ,
నాట్ ఎవ్రీబడి క్యాన్ సింగ్, బట్ ఐఎమ్ లక్కీ అండ్ గిఫ్టెడ్, ఐ కెన్ సింగ్. సో ఆబ్వియస్. బట్ మన సినిమా వల్ల, ఓదెలా వల్ల తమిళ్ తెలుగు 2 వర్షన్ డబ్బింగ్ చెప్పి పోయింది, కానీ ఇంకా యెట్ టు రికవర్. ఇంకా కన్నడలో 2 సాంగ్స్ పాడాలి, మెలోడీ పాడలేకపోతున్నా సిన్స్ ఆల్మోస్ట్ 1.5 months. వాయిస్ ఈజ్ స్టిల్ రికవరింగ్. అంత ఎఫర్ట్ తీసుకుంది సినిమా. ఆబ్వియస్గా ఎంత హెవీ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఆ ఎఫర్ట్. సో ఎనీ ఆఫ్ యువర్ చాయిస్ అన్న మీ. అది ఆలోచిస్తున్నా సడన్ ఇలా పాడమంటే. నెక్స్ట్ అబ్బా గారు విల్ జాయిన్. నో నో థ్యాంక్ యూ, నాకు క్షమించండి. ఎందుకండి అలా అంటారు? నాకు నా బేస్ లేదు అండ్ వాయిస్ లో బేస్ మీ వాయిస్ లో స్వీట్నెస్ ఉంది. ఫస్ట్ టైం someone has said that I have sweetness. He's trolling you. నో ఐఎమ్ జెన్యూన్. లైఫ్ లో ఎప్పుడు ఇప్పటి వరకు no one said that I have a అది sweet కొంచెం voice. బేసిష్ నాకు కూడా బేస్ వాయిస్ ఉంది, బట్ దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ఏమంటారు క్యూట్నెస్, క్యూట్నెస్ కాదు, హస్కీ. హస్కీనెస్. నన్ను థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ. నాకు మంచి సాంగ్ గుర్తుచేయరా? నేను పాడినదైతే అంటే కన్నడలో ఉంటుంది, తెలుగులో రిమైండ్ మీ సమ్ సాంగ్ ఆల్రెడీ పాడు. ఫోన్ ఇవ్వరా? జోరుగున్నది గులాబీ గుంటది చంటది ఒంటరిగా, జోడు కడతావా అన్నాడే గుంటడు తుంటరిగా, తిరకాసు పట్టొద్దే తిరగలిబుల్లో, మరదల్లైపోతున్నా మావా నీ ఒళ్ళో, యమ జోరు 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 జోరుంది జోడి కట్టేసి, అయ్యద్ద హోరు 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 మంది బోడి కొట్టేసాయి. సూపర్, బాగుందన్న వాయిస్. అంటే ఈ సాంగ్ కి కాదు, బట్ యువర్ వాయిస్ చెప్పాను కదా, గొంతు రాలిపోయింది, కంప్లీట్ గా కష్టం కనిపిస్తుంది. సో హెబ్బా గారు, వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? అండ్ మీకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత డిడ్ యూ హ్యావ్ అండ్ కైండ్ ఆఫ్ డ్రీమ్ రోల్ ఆర్ డ్రీమ్ జోన్? నాకు డ్రీమ్ రోల్స్ లేదు. నో, యాక్చువల్లీ నాకు ఒక్క డ్రీమ్ రోల్ ఉంది, బట్ నాట్ లైక్ విత్ రెఫరెన్స్ టు అదర్ మూవీస్. నేను ఒక ఫుల్ ఫ్లెష్డ్ కామెడీ ఫిల్మ్ చేయాలి అండ్ నా క్యారెక్టర్ కూడా కామెడీ ఉండాలి. అదే నా డ్రీమ్ రోల్. హెబ్బా గారు, స్టోరీ క్యారెక్టర్ రెఫరెన్స్ తెలియదు నాకు, బట్ ఒక ఫుల్ ఫ్లెష్డ్ అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ తను నా రోల్ కూడా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉండాలి. అదే నా డ్రీమ్. ప్రతిదానికి పంచ్ ఉండాలి. యా, పంచ్ అవసరం లేదు, సిచ్యువేషనల్ కామెడీ కూడా చాలు. ఓకే, సిచ్యువేషన్ కామెడీ జానర్ నేను ఇప్పుడు డిసైడ్ చేయలేదు, బట్ కామెడీ ఉండాలి, అదే డిసైడ్ చేసేసాను. సూపర్. మీకేమైనా ఉందా పర్టికులర్లీ కైండ్ ఆఫ్ రోల్ విచ్ యూ వాంటెడ్ టు పోర్ట్రే? ఆల్రెడీ ప్రూఫ్డ్, దీంతో అలా కాకుండా మనం ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒకటి అనుకుంటాం. నాకు ఎప్పుడు అంటే ఇది ఒక కోరిక, అలానే ఇంకా ఉండిపోయింది. ఎప్పుడు ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయలేదు. నాకు మైథాలజికల్ క్యారెక్టర్స్ చేయాలని చాలా ఇష్టం. ఓకే, హిస్టారికల్ క్యారెక్టర్స్, హిస్టారికల్ మైథాలజీ. సో రీసెంట్లీ మీరు చూసిన ఫిలిమ్స్లో వాట్ ఈస్ ద ఫిలిం దట్ యూ గెట్ దట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ లైక్ వావ్ ఆన్ స్క్రీన్? థండరస్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ నాకు ఫీల్ అయిందంటే కాంతారా. అసలు మామూలు ఎక్స్పీరియన్స్ అయితే కాదు అది. అండ్ సినిమా చూసి బయటకు వచ్చి ఆల్మోస్ట్ 45-50 minutes నాకు గూస్ బంప్స్ అలానే ఉండే. అండ్ నైట్ స్లీప్లో కూడా దట్ సౌండ్ అనేది మనకి అది అంటే ఇక్కడ మీకు ఇది కొత్త కదా, అంటే అక్కడ అది కోలం అంటారు, భూత కోల అని. సో అందులో అది ఉంటుంది నార్మల్గా, అది తెలిసిన వాళ్ళకి అది సర్ప్రైజింగ్ ఎలిమెంట్గా అయితే ఉండదు. ప్రతిదీ ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ కానీ, ఆ ట్రీట్మెంట్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, ఆ పర్ఫార్మెన్స్ కానీ, ఎవ్రీథింగ్, బ్యాక్ డ్రాప్ టు సెట్స్ టు వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్. అది 100% థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ నాకైతే. ఆబ్వియస్లీ మాకు కూడా వావ్ ఫ్యాక్టర్ చాలా, అంటే మీరు మేబీ మీకు మాకు కొత్త కాబట్టి అంత ఇంకా ఎక్కువ ఫీల్ అయినట్టున్నాం దాన్ని. సినిమాల్లోకి అయితే ఫస్ట్ టైం వచ్చింది అంటే భూతకోలాన్ని అంత చక్కగా సినిమాలో ఎప్పుడు అంటే దానికి ముందు రాలేదు అసలు. మనకు కూడా సినిమాలో చూస్తుంటే అనిపించింది. అండ్ మాకు 1 week అదే ట్రాన్స్ లో ఉన్నాం, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎగ్జాక్ట్లీ అది షోలో ఇలా రిఫ్లెక్ట్ అవుతూనే వచ్చింది అనమాట. ఆ ట్రాన్స్, అది ట్రాన్స్ అది నిజంగా. సో ఫర్ యూ ఎనీ కైండ్ ఆఫ్ ఫిల్మ్ దట్ రీసెంట్లీ వాచ్డ్? దట్ రీసెంట్ గా ఒకటి మనకి ట్రోల్ అవుతూ కూడా అంటే వస్తున్నాయి, అబ్సల్యూట్ సినిమా అని చెప్పి ఇన్స్టాలో ఎక్కువ కనిపిస్తుంది.
And one particular scene Super Boys of Malegaon. That's a Hindi film that came out, Super Boys of Malegaon. It's not a cinematic experience, just from a storytelling point of view. It was one of the best films I watched in a really, really long I time. have to watch it. Super Boys of Malegaon. Malegaon. Yeah. It's this village in Maharashtra that they have their own little Bollywood. And these little, like these men in Malegaon make their own films, which are spoofs of Bollywood films. And it's a legit running industry. It's a very well made film. You all should watch it. ఆబ్వియస్లీ ష్యూర్ విల్ వాచ్ ఇట్, ఎందుకంటే సినిమాలు ఇంకేమున్నాయని చూసుకుంటూ వెతుక్కుంటూ ఉన్నాం రోజు. సో దిస్ ఈజ్ వన్ ఫిలిం ఐ నీడ్ వాచ్. అండ్ వశిష్ఠ అన్న, బిఫోర్ కమింగ్ ఇన్ టు ఇండస్ట్రీ ఆర్ సంథింగ్ లైక్ దట్, యూ విల్ బి హ్యావింగ్ వన్ ఇన్స్పిరేషనల్ పర్సన్ ఫ్రమ్ ఇండస్ట్రీ. అరే ఇతను చూసి మనం ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, లేదా ఆయన లాగా అని అనొచ్చు, లేదంటే ఆయన ఇన్స్పిరేషనల్గా అలాంటి క్యారెక్టర్స్ పోర్ట్రే చేయాలి, ఎవరన్నా ఉన్నారా అలా మనకి? నాకు చిన్నప్పటి నుంచి చాలా మోస్ట్ ఫేవరెట్ యాక్టర్స్ అంటే విష్ణువర్ధన్ సార్. కన్నడలో, తెలుగులో కూడా సినిమా చేశారు. ట్రెమెండస్ యాక్టర్. చంద్రముఖి అప్ప మిత్ర రీమేకే చంద్రముఖి. సో హీఈస్ వన్ పర్సనాలిటీ నా డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్. ఆ తర్వాత నా మీద చాలా గట్టి ఇన్ఫ్లుయెన్స్ అంటే మన చిరంజీవి గారిది, చిరు గారి సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. అండ్ నా ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఈ పేటకు నేనే మిస్త్రి. నేను ఫస్ట్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఆ పాటకు నేను డాన్స్ చేశాను మైసూర్లో. సో హీస్ హ్యాడ్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మీ బిగ్ టైమ్. అండ్ ఆ తర్వాత రఘువరన్ విలన్గా చేసేవాళ్ళు. అంటే పర్ఫార్మెన్స్ అంటే సెటిల్డ్గా ఉంటుంది, బట్ ఇంపాక్ట్ అంత గట్టిగా ఉంటుంది. సో దీస్ ఆర్ ద యాక్టర్స్. అండ్ వజ్రముని ఇంకొక కన్నడలో ఈజ్ అ లెజెండరీ యాక్టర్. సో వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసి నచ్చేది. నేను యాక్టర్ అవ్వాలి అని అనుకోలేదు అంటిల్ ఐ బికేమ్ అన్ యాక్టర్. సో యాక్టర్ అయిన తర్వాత అయితే యూ టెన్ టు గెట్ ఇన్స్పైర్డ్. ఇప్పుడు మన ధనుష్ గారు, విజయ్ సేతుపతి గారు, ఫహద్ ఫాజిల్, అండ్ అల్లు అర్జున్ గారి ఆర్య is one of my all-time favorite movies. ఆర్య ఇక్కడ మాకు కూడా అదే. సో ఇలాంటి సినిమాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, యూ గెట్ ఇన్స్పైర్డ్ అండ్ యూ వాంట్ టు డూ సంథింగ్ లైక్ దట్. కానీ బట్ దీస్ ఫిగర్స్ అంటే విష్ణు సార్, చిరు సార్, అండ్ రఘువరన్ సార్, వజ్రముని సార్ హ్యావ్ లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్ ఆన్ మీ. సూపర్. సో ఫర్ యూ ఎనీవన్ లైక్ దట్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ? Not particularly, but I do admire Genelia D'Souza as an actor. So it is like bubbly kind of. Yeah, and it fits right into my personality also. So I always like her. Super. So Vashishta అన్న, ఒక్క లాస్ట్ క్వశ్చన్. ఇఫ్ యూ వాంట్ టు, అంటే నెగిటివ్ షేడ్స్ చేస్తున్నారు, బట్ తెలుగులో లాట్ ఆఫ్ హీరోస్ ఆర్ దేర్ హూ ఆర్ లైక్ హెవీ పర్సనాలిటీస్ లైక్ యూ అండ్ హైట్. సో ఒకళ్ళ పక్కన నేను టగ్ ఆఫ్ వార్, ఈ హీరోతో పడితే ఎదురకుండా ఫైట్, టూ ఫేసెస్ ఇలా మనకి ఏదైతే బాహుబలిలో కనిపిస్తుంది అట్లా, డిడ్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్? నాకు ఆఫ్ కోర్స్ జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. అంటే ద పర్ఫార్మర్ హీస్, ద ఫేస్ ఆఫ్ విత్ హిమ్ ఇస్ సంథింగ్. అంటే నేను నెగిటివ్ రోల్స్ని ఇంకా కొన్ని సంవత్సరాలు చేయాలంటే అలాంటి ఒక క్యారెక్టర్, అలాంటి యాక్టర్తో పడితే ఐ వుడ్ లవ్ ఇట్. అంటే మనకి ఎదుర్కొని ఒక ఛాలెంజ్ ఉండాలి కదా, గట్టి పోటీ ఉండాలి అక్కడ అందులో పర్ఫామ్ చేసేసరికి. సో ఐ వుడ్ లవ్ టు డూ వన్ రోల్ విత్ హిమ్. ప్రాపర్ అల్ట్రా నెగిటివ్ ఉన్నా సరే ఆయన ఎదురుగా ఉన్నప్పుడు ఆ ఎనర్జీని మీట్ చేయాలి అని ఒక ట్రయల్ అయితే గట్టిగా ఉంటుంది. సూపర్. అండ్ ఈగర్లీ వెయిటింగ్. అది మేము కూడా ఇద్దరు అలా ఆల్మోస్ట్ టూ ఫిగర్స్ ఎదురుగా వచ్చినప్పుడు థియేటర్స్ ఎరప్ట్ అవుతాయి అంటారు కదా, దట్ విల్ బి డన్ ఇన్ థియేటర్స్. అండ్ ఈవెన్ ప్రభాస్ గారు, ఫర్ దట్ ఫ్యాక్ట్ హీ ఈస్ దట్ చరిష్మా, హిస్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఆ పర్సనాలిటీ. నేను అందుకే పర్సనాలిటీ వైజ్, కానీ మీరు హైట్ ఎదుర్కొంటే కరెక్ట్ మ్యాచ్ అవుతుంది ఇద్దరికి. ఇలా హ్యాండ్ ఇలా ఇద్దరు పెట్టుకుంటే. ఆయనకి కన్నడలో సలార్కి నేను డబ్బింగ్ చెప్పాను, సో ప్రభాస్ గారికి. ఓకే. సో అప్పుడు అనిపించింది ఒకసారి, ఓకే ఒకసారి ఎక్కువ డైలాగ్స్ లేవు కదా ఆయనకి సినిమాలో. డబ్బింగ్ స్క్రిప్ట్ మొత్తం 4 pages ఉండే అంతే. How much time it took for you to complete it? I think I did finish dubbing in like 1.5 2 hours max. 1.5 2 hours. 2 hours. Yeah.
And that is only 4 pages, the whole film. హీ హ్యాస్ వెరీ లెస్ డైలాగ్స్ ఇన్ దట్ ఫిలిం కంప్లీట్. మాటలు తక్కువ, యాక్షన్ ఎక్కువ. రైట్ అన్న. సో వదిలా 2 గ్రాండ్ సక్సెస్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ వదిలా 3. మీ పార్ట్స్ ఖచ్చితంగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సంపత్ నంది గారిని ఖచ్చితంగా కోరుకుంటూ ఉంటాం. అది ఆయన ఖచ్చితంగా మీ క్యారెక్టర్స్, ఎందుకంటే వీఆర్ కంప్లీట్లీ వదిలా అంటే మాకు ఇట్స్ లైక్ అన్ అబ్సల్యూట్ సినిమా. మా వరకు మాకు వశిష్ఠ గారు, హెబ్బ గారు అండ్ తమన్నా గారు కంటిన్యూ అవ్వాలి. ఎందుకంటే బికాస్ ఇట్ మేడ్ దట్ ఆరా ఇన్ ద ఫిలిం. ఆ క్లైమాక్స్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, గ్రాఫిక్స్ కానీ ఏదన్నా కానీ, రియల్లీ దట్ వాజ్ స్పెల్ బౌండ్. నాకు చాలా నచ్చింది. ఎందుకంటే హర్రర్ ఫీల్ కంటే కూడా డివైన్ ఫీల్ చాలా ఎక్కువ తీసుకొచ్చారు సినిమాలో. ఆ డివోషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఓం నమ శివ. దిస్ ఇస్ అ వెరీ అన్యూజువల్ ట్రీట్మెంట్ ఈ సినిమా. అంటే హారర్ ఏదో దయ్యం వస్తుంది, మిమ్మల్ని భయపెట్టేస్తుంది ఆ సౌండ్, అలాంటి సినిమా కాదు ఇది. ఒక ప్రేతాత్మ, ఒక పరమాత్మ మధ్యన గొడవ, దానికి ఒక మీడియం వచ్చి శివశక్తి. సో దట్ ఈస్ అ వెరీ అన్యూజువల్ అటెంప్ట్. ఇప్పటి వరకు ఎవరు చేయని ఒక ఎఫెక్ట్ ఇది. కంప్లీట్. అండ్ ఎంతో కొంత అది అరుంధతి గుర్తొస్తుంది, అమ్మారు గుర్తొస్తుంది, హనుమాన్ గుర్తొస్తుంది, ఏదైతే చెప్పారో. సో వాటి బ్యాక్డ్రాప్స్ వేరు, ఈ బ్యాక్డ్రాప్ వేరు, అండ్ టోటల్ డిఫరెంట్ అప్రోచ్ ఇది. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, ప్రేతాత్మ పరమాత్మ ఫేస్ ఆఫ్ కి ఒక డ్రామా టచ్ ఉంటే ఏముంటుందో అది వదల. సో దిస్ ఇస్ మోర్ ఆన్ దట్ నోట్. ఎవరిని భయపెట్టాలి అనే ఒక హారర్ ట్రీట్మెంట్, డివోషనల్ ఫీల్ క్రియేట్ చేసే ఫిల్మ్. నాకైతే అనిపించింది కంప్లీట్ డివైన్ థాట్. దైవశక్తి ఏంటో అని మనకు తెలవాలంటే దుష్టశక్తి గురించి ఫస్ట్ తెలవాలి. అంటే ఓన్లీ వెన్ యూ నో యూ విల్ రియలైజ్ ద వాల్యూ ఆఫ్ గుడ్ ఓన్లీ వెన్ యూ నో ద బ్యాడ్ థింగ్స్ ఆర్ ఈవిల్ థింగ్స్. సో ఆ ఒక టెండెన్సీ అనమాట ఇది. సో ఇలాంటి స్క్రిప్ట్ రాసినందుకు, ఒక అటెంప్ట్ చేసినందుకు సంపత్ గారికి, అండ్ ఇలాంటి ఒక క్యారెక్టర్ని పండించినందుకు మన అశోక్ గారు, డైరెక్టర్ అశోక్ గారికి, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మధు గారు, ఈ సినిమాకి బ్యాక్ బోన్. అంత కన్విక్షన్, అంత ప్యాషనేటు మనిషి. ఇది డెబ్యూ సినిమా అయినా ఎక్కడ ఏ ఒక చిన్న లూపోల్ లేకుండా అంత డబ్బులు ఖర్చు పెట్టి అంత చక్కగా సినిమాని అవుట్పుట్ తీసుకురాగలిగాడు ఆయన. ఐ విష్ హిమ్ ది బెస్ట్. హీ ఈస్ హియర్ టు స్టే అండ్ హీ విల్ బి అ బిగ్ ప్రొడ్యూసర్ వన్ డే. ఆబ్వియస్లీ హీ విల్ బికమ్ ఏ బిగ్ ప్రొడ్యూసర్. అండ్ మ్యూజిక్ మెయిన్గా కీ పాయింట్ అజ్నీష్ బ్యాక్గ్రౌండ్. మై ఫ్రెండ్, డార్లింగ్, చాలా సంవత్సరాలుగా మంచి ఫ్రెండ్ నాకు. హీఈస్ ఐ మీన్ చాలాసార్లు చెప్పాను కూడా, ఈజ్ అ మిస్టిక్ మ్యాన్, మిస్టిక్ కంపోజర్ అని. అండ్ చూడ్డానికి అయితే అసలు ఆయన చూస్తే ఈ మ్యూజిక్ ఈయనే చేస్తాడని అనిపించదు. అండ్ ఒక ఫ్లోలో వెళ్తాడు. స్టార్ట్ చేసేసరికి కూడా బ్లాంక్ ఉంటాడు. అంటే ఏమనుకుంటున్నారు అది ఇది అని మాట్లాడితే చాలా బ్లాంక్ ఉంటాడు. బట్ అవుట్పుట్ చూస్తేనేమో అంత బీభత్సంగా ఉంటుంది. ఎక్స్పీరియన్స్, ఆ వైబు అది వేరే లెవెల్లో ఉంటుంది. ఆ గ్రాండ్యూర్నెస్ అంటే మనకి అది కంప్లీట్లీ ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తూ ఉంటుంది మ్యూజిక్. నన్ను సింగర్గా లాంచ్ చేసింది అజనీషే. నన్ను తెలుగులోకి మొదటిసారి తీసుకొచ్చింది అజనీషే. అండ్ ఈ సినిమా ఇంత స్థాయికి ఉంది, ఈ లెవెల్లో ఉందంటే దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అజనీషే. సో ఐ ఓ హిమ్. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ అన్న, హరిప్రియ గారు చూసారా మూవీ? ఇంకా చూడలేదు. చూడలేదా? చూస్తే ఆవిడ రియాక్షన్ ఏంటి? అలా రియాక్షన్ ఎలా ఉండబోతుంది? భయపడ్డారా, భయపడలేదా? అంటే వెన్ ఐ కాల్డ్ హర్ ఫ్రమ్ ద సెట్స్, వీడియో కాల్, ఐ డిడ్ కాల్ హర్. అప్పుడు చూసి అబ్బా ఇదేంటి పొరుగుని అప్పుడు భయపడింది. కానీ ఈ సినిమా ఇంకా చూడలేదు. బాబు ఇంకా హిస్ 2.5 months, సో బయట వెళ్ళలేరు. ప్రాబబ్లీ వెరీ షార్ట్లీ షీఈస్ ప్లానింగ్ టు వాచ్. లెట్స్ సీ ఏమంటుంది. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. రైట్ అన్న, మీతో పాటు యాక్చువల్గా మీ సైకిల్ కూడా ఉండుంటే బాగుండేది. అదొక ఫియర్ ఫ్యాక్టర్ సినిమాలో మీ సైకిల్ అదొక స్పెషల్. అంటే థాట్కి చెప్పుకోవాలి నిజంగా. ఆ సైకిల్ ఆ స్కిడ్ కొట్టి వచ్చినప్పుడల్లా ఒక రకమైన వైబ్ క్రియేట్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ కంప్లీట్లీ స్పెల్ బౌండ్ అనమాట. సెకండ్ హాఫ్ అనేది ఒక డిఫరెంట్ ట్రాక్లో తీసుకెళ్ళిన సినిమాని. సో ఆల్ ద సక్సెస్ టు యూ అండ్ కంగ్రాట్స్ ఆన్ దిస్ సక్సెస్ నోట్. సో వదిలా 2 తర్వాత ఇంకా మంచి మంచి సినిమాలు, అండ్ మీరు అనుకున్నట్టుగా ఎన్టీఆర్ గారితో అండ్ ప్రభాస్ గారితో ఫేస్ ఆఫ్ కోసం మేము వెయిటింగ్. అండ్ మీరు ఆ కామెడీ ఫిలిం తొందరలో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినిమాలో ఆడియన్స్తో పాటు కూర్చొని చూస్తుంటే చాలా చోట్ల విజల్స్ వస్తాయి కదా, ఈ సైకిల్ వచ్చినప్పుడల్లా ప్రతిసారి విజల్స్ మేమే వచ్చాం గట్టిగా సైకిల్కి. సో ఎస్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.